నిన్న అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి దగ్గర మెటల్ అండ్ నిపాన్ స్టీల్ ఒక జాయింట్ వెంచర్ స్టీల్ ప్లాంట్ ని ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి గారితో సహా మొత్తం మంత్రులంతా వెళ్లి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఇది చాలా గొప్ప స్టీల్ ప్లాంట్ అని, దీన్ని తీసుకురావడంలో లోకేష్ గారి కృషి ఉందని, ఇది ఒక మణిహారం అని, స్పీడ్ ఆఫ్ బిజినెస్ కి ఇది నిదర్శనమని చాలా గొప్పగా దీని గురించి చెప్పుకోవడం జరిగింది. ఈ ప్లాంట్ కి 5,500 ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది. అందుకు బదులుగా దాదాపుగా 50,000 ఉద్యోగాలు వస్తాయన్నది ఒక ఎస్టిమేట్. అంతా బానే ఉంది, మంచిదే. ఫ్రాంక్లీ స్పీకింగ్, కొత్త పరిశ్రమలు రావాలి, బిడ్డలకు ఇంకా ఉద్యోగ అవకాశాలు రావాలి. దీనికోసం ఒక ప్రైవేట్ కంపెనీకి ఎన్ని రాయితీలు ఇచ్చారు అన్నది చూస్తే మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది. వైజాగ్ స్టీల్ ఎప్పటి నుంచో క్యాప్టివ్ మైన్స్ కోసం అరుగుతుంది, కానీ దానికి ఇంతవరకు సమాధానం చెప్పే దిక్కు లేదు. కానీ ఈ మిట్టల్ నిపాన్ స్టీల్ ప్లాంట్ కి బైలడిల్లా అనుకుంటా, కరెక్ట్ మై ప్రొనౌన్సియేషన్ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఛత్తీస్గఢ్ ఐనోర్ మైన్స్ నుంచి దీనికి క్యాప్టివ్ మైన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఆ క్యాప్టివ్ మైన్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి పైప్ లైన్ కూడా ఇవ్వటం జరిగింది. అంతేకాదు ఈ ప్లాంట్ కి 18% జీఎస్టీ ఉంటే దాంట్లో 9% సెంట్రల్, 9% స్టేట్ జీఎస్టీ ఉంటే 15 సంవత్సరాల పాటు 9% స్టేట్ జీఎస్టీకి మినహాయింపు కూడా ఇచ్చారు. ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇదే నెలకి 350 కోట్లు చేస్తుందని ఒక అంచనా. ఇలా పెద్ద పెద్ద రాయితీలు ఎన్నో, ఇంకా క్యాప్టివ్ పోర్ట్ అయితేనేమి, లేక నీళ్లు విశాఖ స్టీల్ కు ఇస్తున్న నీటి వాటాలో దీనికోసం ఇంకా డైవర్ట్ చేయడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో రాయితీలు ఈ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కోసం కేటాయించడం జరిగింది. ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ మీద పాలకులకి ఇంత శ్రద్ధ ఉంది, కానీ ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ మీద, విశాఖపట్నం స్టీల్ మీద ఎందుకు లేదు అన్నదే బాధాకరం. 32 మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చింది విశాఖపట్నం స్టీల్. ఆ రోజుల్లోనే తర్వాత కాలంలో కూడా ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ గా నిలబడింది. At one point in time, it was a very good profit-making company also. ఒకప్పుడు 35,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీ. ఇంతమంది ప్రాణత్యాగాలతో, ఇంకా వేల మంది భూములు త్యాగాలు చేస్తే వచ్చింది ఈ కంపెనీ. ఇప్పటి వరకు కూడా దీనికి జరగాల్సిన న్యాయం జరగనే లేదు. మరి పక్కనే ఒక ప్రైవేట్ స్టీల్ కంపెనీకి ఇంత ప్రేమ చూపిస్తున్నారే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మొత్తం అందరూ దిగొచ్చారు, అన్ని వరాలు కురిపించారు. కనీసం కేంద్ర మంత్రి వచ్చిందేమో మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసమే, కాకపోతే పక్కనున్న విశాఖపట్నం స్టీల్ కు పోకపోతే మళ్ళీ అదొక ఇష్యూ అవుతుంది అని కేవలం ఫర్ నేమ్ సేక్ నామమాత్రంగా మాత్రమే అక్కడికి వెళ్లి రావాలి అనుకున్నారు. నామమాత్రంగా మాత్రమే వెళ్ళొచ్చారు. కనీసం ముఖ్యమంత్రి గారైతే పోను కూడా లేదు. పోనీ మైనింగ్ మినిస్టర్ గారు వెళ్లారు, ఏదైనా ఒక్క